భారీ వర్షాల కారణంగా పాలమూరు అతలాకుతలమవుతుంది. ఎడతెరిపి లేకుండా గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. పట్టణంలో పలు కాలనీల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో వాహనదారులు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్ నగర్లో వరద పరిస్థితిపై తహసీల్దార్ పార్థసారథితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అధికంగా పడడంతో గత 2-3 రోజులుగా విద్యార్థులతో పాటు కాలేజీలకు వివిధ ప్రభుత్వ సంస్థలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే మహబూబ్ నగర్ లోతట్టు ప్రాంతాలైన అంటే కొన్ని మర్లు ఏరియా, అదేవిధంగా కొన్ని ఏరియాలో ఆర్టీఓ కార్యాలయం ఈ ఏరియాలో కూడా పూర్తిగా జలమయ పరిస్థితి ఉంది. అయితే ముందుగా అధికారులు ఆ ప్రాంతాల ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. ప్రస్తుతం మన వద్ద మహబూబ్ నగర్ తహసీల్దార్ గారు వారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అనుమతులు లేని ఇండ్లు కూడా చెరువు కట్ట కింద కావచ్చు, ఇటు ఏడున్న ఆ ప్రాంతాల్లో అనుమతి లేని ఇండ్లను కూడా నిర్మించడం, అక్కడ వారి జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో అవి కూడా ఈరోజు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. రాత్రి కూడా మనం టౌన్లో ఉన్న పెద్ద చెరువు దగ్గర మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తన ఆధ్వర్యంలో రాత్రి 12 వరకు ఉండి అక్కడ కూడా అంటే నీళ్లు ఎక్కడ ముంపుకు కాకుండా చెరువులకు మళ్లించడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఎర్రకుంట దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ కూడా కొంత ముందుగానే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారు ఉన్నారు, మనోహర్ గారు, రాత్రి అలుగుని మొత్తం క్లీన్ చేసి ఆ కాలువల్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాటర్ని వెళ్ళిపోయేటట్లుగా వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ దాంట్లో కొంత గత 30-40 ఏళ్ళ నుంచే ఇక్కడ ఎఫ్టీఎల్లో అనుమతులు లేకుండా ఇండ్లు కట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కొంత కొత్తవి అయితే ఇప్పుడు ఏం కట్టడం లేదు, బట్ పాతవి తీయాల్సింది ఉంది. మనం ఎఫ్టీఎల్ ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. త్వరలో వాటిని కూడా తీసేస్తాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఇప్పుడు మంత్రి గారు వచ్చిన తర్వాత వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని తెలియదు. ఎటువంటి జాగ్రత్తలు జనాలు తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు వచ్చేది తెలియదు, వర్షాలు ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు నిజమే అండి. కానీ ఇక్కడ కట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది చెరువు ప్రాంతం అన్నది తెలుసు. తర్వాత వాళ్ళు ఎడగడుతున్నారో కూడా తెలుసు. అయినప్పటికీ కట్టారు. సరే, ఇక మనం వాళ్ళ అవసరాన్ని బట్టి కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుగానే వర్షం వస్తుందన్న సూచన వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి కొంత మరీ ఎక్కువగా ముంపుకు గురయ్యే వాళ్ళు వాళ్ళ బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోతారు జనరల్గానే. తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పక్కా ఇండ్లే, కూలిపోయే పరిస్థితి అయితే లేదు. బట్ నిత్యావసర వస్తువులకు కానీ తర్వాత వాళ్ళ దైనందిన కార్యక్రమాలు కూడా కొంత ఇబ్బంది జరుగుతుంటుంది. 1-2 రోజులల్లో మొత్తం క్లియర్ అవుతుంది కాబట్టి వాళ్ళు జనరల్గా వాళ్ళు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. బట్ అయినా ఎప్పుడు కూడా ఈ కాలువలకు చెత్త అడ్డం వేయకుండా, తర్వాత కొత్తగా ఎవరైనా ఎంక్రోచ్ అయ్యే ప్రయత్నం చేసినా మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు తొలగించడం జరుగుతుంది. తూము నీటి ఏమైనా తొలగించి అటు వాటర్ పోయే ఛాన్సెస్ ఏమైనా? తూము ఆల్రెడీ తీసే ఉందండి. ఎందుకంటే వచ్చిన వాటర్ వచ్చినట్లుగా వెళ్ళిపోతుంటుంది. క్లియర్ అవుతూనే ఉంది. దాంట్లో మనం ఎక్కడ మూసిపెట్టింది లేదు. ఒకవేళ మూసిపెడితే ఆ కురిహిన్ శెట్టి కాలనీ మొత్తం ఇదవుతుంది. కాబట్టి మన గొలుసు కట్టు చెరువు విధానంలో పైన ఉన్న వాటర్ అన్నీ వస్తాయి. ఈ నీళ్ళన్నీ మళ్ళీ ముందు ఇమాద్ షాయి కుంట చెరువు దగ్గరికి వెళ్తాయి. కాబట్టి వాటిని కెనాల్స్ అన్నీ కూడా క్లీన్ చేసే ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. ఇదేమంటే ఇప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పటికైనా అప్రమత్తమై ఉండాలని చెప్పి తహసీల్దార్ కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ అక్రమంగా కట్టిన ఇండ్లకు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ ఇప్పుడైతే ఏదైతే ఇక్కడ ఉన్న చెరువును మనం చూస్తాం, ఆ చెరువుని గిట్ట ఇప్పుడు వదిలితే గిట్ట ముంపుకు గురే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంత్రి ఆదేశాల మేరకు మేము తాము ముందుకు వెళ్తామన్నట్టు. ఎందుకంటే సిల్ట్ కూడా అక్కడ విపరీతంగా ఉంది. అవన్నీ క్లియరెన్స్ చేస్తే తప్ప ఈ వాటర్ను పంపించే ప్రయత్నాలు. ఎందుకంటే ఆ గతంలో చూసాం, గత ఏడాది ఇదే సమయంలో ఆర్టీఓ కార్యాలయం మొత్తం పూర్తి పాత ఆర్టీఓ కార్యాలయం ఇండ్లు పూర్తి స్థాయిలో ముంపుకు గురైన చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా జనాలు అప్రమత్తమయ్యి ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి కెమెరా పర్సన్ కిరణ్తో మీ మధు.